షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మన మాజీ ఎమ్మెల్యే గారు మరి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఇక్కడ 737లో రోడ్డు వేశారు. ఈ రోడ్డు చూడడానికి వస్తే ఈ రోడ్డుకి ఎప్పుడో తరతరాల నుంచి ఉండిపోయిన రోడ్డు జరిగింది. దీనికి హర్షం వ్యక్తం చేసి ఈ ప్రజానీకానికి అందరికీ మద్దతుగా నిలుస్తారని చెప్పి వచ్చారనే భావంతో మేము అనుకున్నాం. ఇక్కడికి వచ్చాక అర్థమైంది మాకు కూడా అసలు ఈ రోడ్డు ఎందుకు వేశారు, ఫారెస్ట్లో వేశారా, రెవెన్యూలో వేశారా, పూర్తిగా అవగాహన తెలుసుకోకుండా అవగాహన రహితంగా ఇక మీడియాతో మాట్లాడడం ఈ ప్రజలందరినీ కూడా ఒక రకంగా ఆందోళన గురి చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ రోడ్డు ఎప్పుడో 1967కి ముందే సుమారు 20 నుంచి 25 అడుగుల బాట రెవెన్యూలో బడి ఉంది, అలాగే కొంత ఫారెస్ట్లో బడి కూడా ఉంది. ఏదైతే పైన ఇది బండ్లు బాట ద్వారా ఇక్కడ ఉన్న రైతాంగం ఇంచుమించుగా 17 గ్రామాలు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 30 గ్రామాలు, ఇక పక్కనున్న మండలాలు, ఇవన్నిటి తాలూకా రవాణా పండించిన పంట 9,000 ఎకరాల్లో పండించిన పంట ఆవులు, గేదెలు, మేకలు అన్నీ యలమంచిలి, తుని, నక్కపల్లి, అచ్యుతాపురం సంతకు తీసుకొని పోయి అమ్ముకొని మళ్ళీ తిరిగి ఈ ఇంటికి చేరుకున్నారు. సులభమైన మార్గం 7.5 కిలోమీటర్లు ఎరకనపాలెం నుంచి పెదపల్లి వరకు కూడా. ఇలాంటి రోజు తరతరాలుగా ఉన్న రోడ్డు ఈవేళ స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం కూడా శ్రమదానంతో చేసుకునేవారు. ఈవేళ అదేవిధంగా రైతులే చేసుకున్న విషయాన్ని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. ఇది ఫారెస్ట్ వాళ్ళు కేసు పెట్టారు, ఫారెస్ట్ వాళ్ళు బళ్ళు ఆపారు, దౌర్జన్యంగా తీసుకెళ్లిన విషయాన్ని చాలా అబద్ధం అండి. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది మా ఫారెస్ట్ భూమి అని చెప్పి అన్నారు. ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇది రెవెన్యూ భూమి అని అన్నారు. రేంజర్ గారు ఎవరైతే అటవీ అధికారులు ఉన్నారో ఇద్దరు కూర్చొని వాళ్ళ రికార్డులు పరిశీలించిన తర్వాత కంబైన్డ్ సర్వేకి మేమందరం కోరాం. రైతులుగా కూడా కంబైన్డ్ సర్వేకి కోరడం వల్ల ఒక రోజు కూడా ఇక్కడ ఉన్న పని చేయకుండా ఆఫ్ చేయడం కూడా జరిగింది. మరి వాళ్ళ కంబైన్డ్ సర్వేకి ఈవేళకి కూడా రాలేదు, వాళ్ళకున్న రికార్డ్స్ కూడా పట్టుకొని రమ్మని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మీడియా పరంగా మేము ఒకటే, ఎందుకంటే ఆధారాలు లేకుండా ఏ మాట అన్నా అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ఎవరి మాట అన్నా రికార్డే మాట్లాడగలగాలి. రికార్డు మాట్లాడినప్పుడు రికార్డుని ఎవడం మార్చలేము కూడా. ఈవేళ మన ద్వారా ఈ రికార్డు ఇది 1967 సంవత్సరంలో ఇది ఫారెస్టోల్ మ్యాప్ సార్. ఈ మ్యాప్ ఫారెస్టోల్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది పెదపల్లి, ఇది ఎరకనపాలెం నుంచి పెదపల్లి వరకు రోడ్డు గీసింది సార్. ఈవేళ ఇదేది మనం గీసింది కదా సార్. 1967 సంవత్సరంలో రోడ్డు ఇలా గీసింది. ఇది ఇక్కడ గెజెట్ కూడా అయింది సార్. ఇక్కడ గెజెట్ కూడా అయింది. ఈ రోడ్డుని తరతరాలుగా వేయాలని చెప్పి అనేక రకమైన విజ్ఞప్తులు కూడా మనం తెలియజేస్తాం. ఈ రోడ్డు కొంతవరకు రెవెన్యూ భూమిలో ఉంది సార్. రెవెన్యూ భూమిలో 737 ఏదైతే ఉందో ఆ 737 వరకు మాత్రమే వీళ్ళు చేయడం కూడా జరిగింది. మరి ఇంత ఈ క్లియర్గా ఉన్న రికార్డుని పరిశీలించుకుంటా ఇక్కడ ఉన్న ప్రాంతం యొక్క రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటన కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టినవాడైతే, ఇక్కడ అవసరాలు ఉన్నవాడైతే ఇలాంటివి మాట్లాడు. ఎక్కడో బాబురాజు కొత్తపల్లిలో పుట్టి ఒక ఎమ్మెల్యే పదవి కోసం నర్సీపట్నం నియోజకవర్గం వచ్చి ఇక్కడ రోడ్డు కోసం రాజకీయం చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన చెందుతూనే ఉన్నారు. ఫారెస్ట్ అనుమతులు లేకుండా రోడ్డు వేస్తున్నారని తెలిసి ప్రాంతానికి వచ్చాము మేము. రాచపల్లి, కోడూరుకి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్లో మరి ఇక్కడ రావడం జరిగింది. అయితే మేము గత కొన్ని రోజులుగా గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు మరి ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయని చెప్పి పేపర్లో చెప్పడం మేము చూసాం అందరం కూడా. అది ప్రాంతంలో మరి ఇవన్నీ కూడా వస్తున్నాయంటే నిజంగా మంచి సుపరిణామం. ఎందుకంటే ఇక్కడ సుమారుగా 37 సర్వే నెంబర్కి సంబంధించి కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. మేము కోరేది ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు అవి పెట్టేటప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే 737 ఉన్నారో రైతులందరూ కూడా వారందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వారి అభిప్రాయాల మేరకు చేయాలని చెప్పి మా తోలిక సూచన మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈ రోడ్డు వేయడం వల్ల సుమారుగా యలమంచిలికి 7 కిలోమీటర్ల దగ్గర అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇది మంచి రోడ్డు, సీసీ రోడ్డు, సిమెంట్ రోడ్లు, అదే తారు రోడ్డు వేస్తే అందరికీ ఉపయోగం. ఇది ఈ ప్రాంత ప్రజలు కాకుండా నర్సీపట్నం వచ్చేలకు కూడా యలమంచిలి వెళ్ళడానికి చాలా ఉపయోగం నిజంగా. అయితే మేమేమంటున్నామంటే ఈ కార్యక్రమం చేసేటప్పుడు మరి పక్కాగా ఈ రోడ్డును అధికారికంగా వేయాలనేది మా తాలూకు రిక్వెస్ట్.
కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే మీరు వేసే రోడ్డు ఇది అందరికీ ఉపయోగం రోడ్డు, దగ్గర రోడ్డు, కానీ దీన్ని అధికారికంగా వేయాలి. ఒక రిజర్వ్ ఫారెస్ట్ వేసేటప్పుడు అధికారికంగా అన్ని అనుమతులు తీసుకొని వేయాలనేది మా తాలూకా డిమాండ్. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పాలి, ఆ రోజు ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఇక్కడికి వచ్చి పట్టుకొని వెళ్ళారో అదే రోజు సాయంత్రం ఆర్డీఓ గారు స్థానిక ఎంఆర్ ఆఫీస్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత కూడా మరి రాత్రి మీద చివరి వరకు కూడా రోడ్డు వేసారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఒకటి అంటే అటవీ శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత రోడ్డు వేశారంటే అటవీ శాఖ అధికారులు ఒప్పుకున్నారా, లేదంటే అటవీ శాఖ అధికారులతో సంబంధం లేకుండా వేశారనేది కూడా మరి కలెక్టర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడుగుతుంది ఏంటంటే కలెక్టర్ గారిని, అసలు ఎన్ని వివాదాల మధ్య రాత్రిపూట రోడ్డు నిర్మాణం చేస్తా అవసరం కలెక్టర్ గారికి ఏముందని చెప్పి అడుగుతున్నాం. అంటే ఈ రోడ్డు వేసే నిధులు సక్రమ నిధులు అక్రమ నిధులు అని కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక దయచేసి మీ ద్వారా ప్రెస్ వాళ్ళందరినీ కోరేది ఏంటంటే ఇన్ని నిబంధనలు ఉన్నప్పుడు కూడా రిజర్వ్ ఫారెస్ట్లో మరి ఆగమేఘాల మీద రోడ్డు నిర్మాణం చేయడం కలెక్టర్ గారికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో మరి అర్థం కావట్లేదు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ పడతారో మాకు అర్థం కావట్లేదు. ఏదైనప్పుడు కూడా కలెక్టర్ గారు రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు లేకుండా అక్రమ రోడ్డు నిర్మాణం చేయడం తప్పు చేశారని చెప్పి మేము భావిస్తున్నాము. అందుకనే కలెక్టర్ గారిపై ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో వారిపై కంప్లైంట్ కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని మీద అటవీ అధికారులు కూడా మీరు చెప్పేది ఏంటంటే ఈ రోడ్డు విషయంలో సక్రమంగా మీరు చేయండి, మీరు అనుమతులు అయ్యి ఇవ్వండి. మరి కలెక్టర్ గారి కోరిక మేరకు ఇచ్చిన తర్వాత రోడ్డు వేయండి, మాకు అభ్యంతరం లేదు. మరి ఈ విషయంలో మీరు తప్పు చేసినట్లయితే రేపు హైకోర్టు వారు కూడా మేము ఆశ్రయిస్తాం, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మేము ఆశ్రయిస్తామని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ మరి చివరగా మరొకసారి మీ ద్వారా కలెక్టర్ గారిని మీకు కోరేది ఏంటంటే ఇది చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమే, దగ్గర కార్యక్రమం, ఎల మధ్యలో వెళ్ళడానికి అందరికీ అనువైన కార్యక్రమం. కానీ దీన్ని ఇది ఆగమేఘాల మీద చేయకుండా ఒక పక్క ప్రణాళికతో అనుమతులతో వేయాలనేది మా తాలూకా రిక్వెస్ట్ అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ అలాగే 737కి సంబంధించి చాలామంది రైతులు ఉన్నారు, అవి కూడా పరిశ్రమలు వస్తాయంటున్నారు. పరిశ్రమలు రావడం కూడా మేము ఆనందం, మాకు చాలా మంచి. ఎందుకంటే ఈ ప్రాంతంలో పరిశ్రమ వస్తే అభివృద్ధి చెందడమే కాకుండా మరి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కనుక అయితే చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల తాలూకా సలహాలు సూచనలు తీసుకొని వారి అభిప్రాయం మేరకు చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.